తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి లడ్డూ ప్రసాదానికి ఇవాల్టితో 310 ఏళ్లు పూర్తయ్యాయి. 15వ శతాబ్దంలో శ్రీవారి భక్తులకు అర్చకులు వడ ప్రసాదం మాత్రమే అందించేవారు. 17వ శతాబ్దం నుంచి బూందీ లడ్డూను అందించారు ఆలయ నిర్వాహకులు. ఆ తర్వాత హందీరాంజీ మఠం నిర్వాహకులు బూందీ పోటును ఏర్పాటు చేసి లడ్డూలు తయారు చేయటం మొదలుపెట్టారు. తిరుమల శ్రీవారి లడ్డూకు భౌగోళిక గుర్తింపు వచ్చింది. జియోగ్రాఫికల్ ఐడెంటిఫికేషన్ ఉండటంతో తిరుమల లడ్డూను మరెక్కడా తయారు చేసేందుకు అవకాశం లేకుండా చేసింది టీటీడీ. రోజుకు 3 లక్షల లడ్డూలను తయారు చేయిస్తోంది టీటీడీ. శ్రీవారి లడ్డూలను డూప్లికేట్ గా తయారు చేసి ఆన్లైన్లో విక్రయించేందుకు ఎన్నో సంస్థలు ప్రయత్నించాయి. ఆన్లైన్ లడ్డూలను విక్రయించే సంస్థలన్నింటికీ నోటీసులు జారీ చేసి కేసులు కూడా నమోదు చేసింది టీటీడీ.